ఈరోజు మనం హైదరాబాద్లో ఉన్న టీటీడీ దేవస్థానానికి వెళ్తున్నాము. ఆ వెంకటేశ్వరుని ఆశీస్సులు మాపై అలానే మీపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ దేవాలయం మన హైదరాబాద్లో రోడ్ నెంబర్ 86 జూబ్లీ హిల్స్లో కట్టడం జరిగింది. మనం ఉన్న ఏరియా నుండి అక్కడికి చేరుకోవడానికి సుమారు 18 కిలోమీటర్ల దూరం ఉంది. అంటే మనకి సుమారు 40 నిమిషాల సమయం పడుతుంది అక్కడికి చేరుకోవడానికి. మనమైతే బయలుదేరి సగ దూరాన్ని ఆల్రెడీ కవర్ చేసాం. ప్రస్తుతం ఇప్పుడు మనం దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ మీదుగా వెళ్తున్నాము. ఇక్కడ మీకు చూపిస్తున్న దీనిని హైదరాబాద్లో ఉన్న కేబుల్ బ్రిడ్జ్, దీన్ని దుర్గం చెరువు అని కూడా పిలుస్తారు. దీని ప్రత్యేకత ఏంటి అంటే దీనికి ఎక్కడా కూడా పిల్లర్స్ యూజ్ చేయకుండా మొత్తం కేబుల్స్ ఆధారంగానే దీన్ని నిర్మించారు. ఒకప్పుడు ఈ కేబుల్ బ్రిడ్జ్ నిర్మించక ముందు ఇక్కడ పనిచేస్తున్న కార్మికులందరూ ఇక్కడి చెరువు చుట్టూతో ప్రయాణించి వారి కార్యాలయానికి చేరుకునేవారు. కానీ ఇప్పుడు ఈ కేబుల్ బ్రిడ్జ్ నిర్మించిన తర్వాత ఇక్కడి కార్మికులకు కాస్త ఉపశమనం కలిగింది. దీని నిర్మాణం చాలా అద్భుతంగాను అలాగే అందంగాను ఉంటుంది. ఇక్కడ రాత్రి సమయంలో ఆ కేబుల్ నుండి వచ్చే కాంతుల ద్వారా మరింత అద్భుతంగాను అలాగే అందంగాను కనిపిస్తుంది. ఈ బ్రిడ్జ్ రాత్రి సమయంలో ఎలా ఉంటుందని చెప్పి నేను ఇంకొక వీడియోలో మీకు తప్పకుండా చూపిస్తాను. ఇప్పుడైతే మనం ఆలయానికి అతి చేరువలో ఉన్నాము. ఆల్మోస్ట్ మనం టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే టెంపుల్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. టెంపుల్కి మొత్తం 2 ఎంట్రన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది మాత్రం మెయిన్ ఎంట్రన్స్. సెకండ్ ఎంట్రన్స్ కూడా ఉంది, అది ఆలయానికి వెనుక భాగంలో ఉంది. అది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే మనం బైక్ పార్క్ చేయడానికి వెళ్తున్నాము. తిరుమలలో ఎలా అయితే స్వామివారు కొండపై వెలిసి ఉన్నారో, ఈ చిన్న తిరుపతిలో కూడా స్వామివారు అలానే కొండపై నిర్మించడం జరిగింది ఆలయాన్ని. ఇప్పుడైతే మనం బైక్ని అక్కడ పార్క్ చేసి మనం ఆలయంకి వెళ్దాము. ఇప్పుడు మనం ఆలయానికి వెళ్దాము. ఆలయానికి వెళ్ళటానికి 2 మార్గాలు ఉంటాయి. ఇప్పుడు మనం వెళుతున్నది 2వ మార్గం. మీకు మొదటి మార్గం కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. మనకి ఇక్కడ పార్కింగ్ సదుపాయం కూడా చాలా బాగుంది. అలాగనే ద్విచక్ర వాహనాలకి అలాగే 4 చక్రాల వాహనం పెట్టుకోవడానికి కూడా చాలా సదుపాయం కల్పించారు. మీకు కొబ్బరికాయ, పూలు కూడా లభిస్తాయి. వాటి ధర కూడా ఎక్కువేమి ఉండదు, తక్కువగానే ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే పార్కింగ్ ఫెసిలిటీ చాలా బాగుంది. ఇప్పుడు మనమైతే ఆలయంలోకి వచ్చేసాం. ఇప్పుడు మీరు చూస్తున్నది వైకుంఠ ఉత్తర ద్వారం. మనం వైకుంఠ ఏకాదశి నాడు స్వామివారిని ఈ మార్గం గుండా మనకు దర్శనమిస్తారు. ఇప్పుడు మనం మన చేతులను కాళ్ళను శుభ్రపరుచుకొని ఆలయంకి స్వామివారి దర్శనానికి వెళ్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నది స్వామివారి దర్శనం కోసం వెళ్ళటానికి ఆలయ మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ మీకు ఆలయాన్ని చేరుకోవడానికి ఉన్న మొదటి మార్గాన్ని కూడా చూపిస్తానని చెప్పాను కదా, ఇక్కడ మీకు చూపిస్తాను. ఇక్కడ మీరు చూసినట్లయితే అక్కడ కింద నుండి మనకు మెయిన్ ఎంట్రన్స్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. అలా మెట్ల ద్వారం గుండా మనం ఇక్కడ చేరుకోవాలి. ఇక్కడైతే మీకు ఆంజనేయ స్వామి వారి దేవాలయం కూడా ఉంది. ముందుగా మనం ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకుందాం. మనమైతే కొబ్బరికాయ, పూలు తీసుకున్నాము. అన్ని దేవాలయాల లాగానే ఇక్కడ కూడా మనం కొబ్బరికాయని బయట ప్రాంగణంలోనే కొట్టాలి. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ ఉంది కదా, మనము ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న ప్రదేశంలోనే మనం పూలు, మనకిచ్చిన ఆకును అక్కడ సమర్పించి దేవునికి మనం కొబ్బరికాయలను మనం కొట్టాలన్నమాట. ఇప్పుడైతే మనం మహాగణపతి ఆలయానికి వెళ్దాము. మహాగణపతి ఆలయం మనకి ఎడమ వైపున అలానే స్వామివారికి కుడి వైపున ఉంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న రథం స్వామివారి ఉత్సవాల కోసం ఉపయోగిస్తారు. ఆ రథం పక్కన ఉన్న కట్టడం ఏంటంటే స్వామివారి కళ్యాణ మండపం అని చెప్పారు. కళ్యాణ మండపం కూడా చాలా పెద్దగా ఉంది, చాలా బాగుంది కూడా చూడటానికి. ఈ కళ్యాణ మండపం వెనుక వైపునే మహాగణపతి ఆలయం అనేది ఉంది. మనమైతే అక్కడికి వెళ్దాము. ఇప్పుడైతే మనం మహాగణపతి ఆలయం దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ మీరు చూసారంటే మనకు చుట్టూతూ మనకు పచ్చని చెట్లు నాటడం జరిగింది. మనకు చల్లటి గాలి అనేది చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ ఈ మెట్ల గుండా మనం పైకి వెళ్దాము.
చుట్టూ పచ్చని చెట్లు ఉండటం వలన ఆలయం అనేది కలకలలాడుతుంది. మనం ఇప్పుడు స్వామివారికి ఒక ప్రదక్షిణ చేద్దాము. ఇక్కడ మహాగణపతి ఆలయం కూడా చాలా బాగా నిర్మించారు. మనం ఏ ఆలయానికి వెళ్ళినా ముందుగా మనం కార్యసిద్ధి మహాగణపతిని దర్శనం చేసుకుంటాము. ఆ తర్వాతనే మనం స్వామివారి దర్శనానికి వెళ్తాము. ఎందుకంటే మనకు ఎన్ని అడ్డంకులు ఉన్నా అన్నీ తొలగిపోయి మనం చేసే పనిలో మంచి ఫలితాలు వస్తాయని, అలానే మన అడ్డంకులన్నీ తొలగిపోయి శుభాలు కలుగుతాయని భావిస్తారు. ఆ పేరులోనే ఉంది కార్యసిద్ధి మహాగణపతి అని చెప్పి. మన చేపట్టిన కార్యాలన్నీ కూడా విజయవంతంగా పూర్తవ్వాలని చెప్పేసి మనం కార్యసిద్ధి మహాగణపతిని పూజిస్తాము. ఇప్పుడైతే మనం ఆ శ్రీవారి దర్శనం కోసం మనం మేలు ఆలయంలోకి వెళ్దాము. ఇక్కడ హైదరాబాద్లో ఉన్న టీటీడీ దేవస్థానాన్ని చిన్న తిరుపతి అని లేదా సెకండ్ తిరుమల అని కూడా పిలుస్తారు. ఎందుకు అలా పిలుస్తారు అంటే, తిరుమలలో ఎలా అయితే ప్రధాన ఆలయ నిర్మాణం శైలి జరిగిందో అలాగే అక్కడి వర్చువల్స్ అనగా ఆచారాలు పూజలు జరుగుతాయో ఇక్కడ మన హైదరాబాద్లో ఉన్న చిన్న తిరుపతిలో కూడా అలాగనే జరుగుతాయి. మొత్తం పూజలు మరియు బ్రహ్మోత్సవాలు తిరుమలలో ఎలాగైతే జరుగుతాయో ఇక్కడ మన హైదరాబాద్లో కూడా అలానే జరుగుతాయి. మనకు తిరుమలలో లభించే స్వామివారి లడ్డు కూడా మనకు ఇక్కడ చిన్న తిరుపతిలో లభిస్తుంది. ఇక్కడ హైదరాబాద్లో ఉన్న ఆలయంలో ఈ చిన్న తిరుపతి చాలా ప్రసిద్ధి చెందినది. స్వామివారికి ఇరువైపున అమ్మవారి దేవాలయాలు కూడా ఉన్నాయి. మనం అమ్మవారిని కూడా దర్శించుకుందాం. ఇప్పుడు తిరుమలలో ఎలా అయితే విమాన వెంకటేశ్వర స్వామి దర్శనం మనకి కల్పించారో ఇక్కడ మన చిన్న తిరుపతిలో కూడా విమాన వెంకటేశ్వర స్వామి దర్శనం మనకి కల్పించారు. అందుకే దీనిని చిన్న తిరుపతి అంటారు. తిరుమలలో మనకు ఎలా అయితే బ్రహ్మోత్సవాలు పూజలు జరుగుతాయో ఇక్కడ మన ఈ చిన్న తిరుపతిలో కూడా బ్రహ్మోత్సవాలు పూజలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. అలానే మనకు తిరుమలలో లభించే స్వామివారి లడ్డు కూడా మనకు ఈ చిన్న తిరుపతిలో లభిస్తుంది. మనం ఇప్పుడైతే స్వామివారి దర్శనానికి వెళ్దాం. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇప్పుడైతే మనం ప్రసాదం క్యూలో ఉన్నాము. ప్రసాదం మనకి పొంగలి పెట్టారు. ఈ పొంగలిలో నెయ్యి జీడిపప్పు చాలా బాగా వేశారు. రుచి కూడా చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడైతే స్వామివారి పుష్కరిణి కూడా ఉంది. పుష్కరిణి అనగా కొంతమంది కోనేరు అని కూడా పిలుస్తారు. ప్రస్తుతం అయితే అందులో నీళ్ళైతే ఏం లేవు. బహుశా పుష్కరాల సమయంలో అందులో నీళ్లు ఉంటాయని చెప్పారు. ఇక్కడ మీరు చూస్తుంటే నేను మీకు చుట్టూతో ఉన్న మొత్తం ప్రదేశం మొత్తం కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నాను. చుట్టూతో పచ్చని చెట్లతో నిండి చాలా ఆహ్లాదకరంగా ఉంది. నాకైతే ఇక్కడ చాలా బాగా నచ్చింది. మేము ఇక్కడికి మార్నింగ్ టైంలో వచ్చాము, అరౌండ్ 10 o'clock ఆ టైంలో. నాకైతే చాలా పీస్ఫుల్గా అనిపించింది. చల్లని గాలి చాలా బాగా అనిపించింది. ఇప్పుడైతే మా దర్శనం పూర్తి చేసుకొని మేము ఇంటికి బయలుదేరుతున్నాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. స్వామివారిని చాలా దగ్గర నుండి మాకు దర్శనం కల్పించారు. తిరుమలలో ఎలాగైతే స్వామివారు అంగరంగ వైభవంగా అలంకరణ చెందారో ఇక్కడ కూడా సేమ్ అలాగనే ఉన్నారు. నాకైతే కనుల విందుగా అనిపించింది. ఇప్పుడు మనమైతే మన నింజా దగ్గరికి వచ్చేసాము. నాకు నింజా అయినా ఆడి అయినా బెంజ్ అయినా అన్నీ నా బండే. సో నేను మీకు ఇందాక మొదట్లో చెప్పాను కదా, ఇక్కడ 2 మార్గాలు ఉన్నాయి ఆలయానికి అని చెప్పేసి. మనం వచ్చింది మొదటి మార్గం. ఇక్కడ మీకు రెండో మార్గం కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ రెండవ మార్గం గుడికి వెనుక భాగాన ఉంటుంది. ఇప్పుడు ఆ స్కూటీ వెళ్తుంది కదా, అటు సైడ్ రెండో ఎంట్రన్స్ ఉంటుందన్నమాట. ఇప్పుడు మనమైతే ఇంటికి తిరిగి బయలుదేరుతున్నాము. ఇక్కడ మీరు చూసారు కదా చుట్టూ చెట్లు ఎలా ఉన్నాయని చెప్పేసి. ఒకసారి మీరు ఎవరైనా రాని వాళ్ళు ఉంటే ఒక్కసారి విచ్చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఈ వేసవి కాలంలో కూడా ఇక్కడ మాత్రం చాలా చల్లగా అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే చుట్టూరు చెట్లు ఉండటం వలన చాలా చల్లగా ఉంది. అలాగే ఎన్విరాన్మెంట్ కూడా చాలా మంచిగా ఉంది. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇదే మెయిన్ ఎంట్రన్స్ అనమాట. చెప్పాను కదా 2 entrances ఉన్నాయని చెప్పేసి. ఇది మెయిన్ ఎంట్రన్స్. మనం వెళ్ళింది సెకండ్ ఎంట్రన్స్ నుంచి వెళ్ళాము. ఇక అంతేనండి ఈ రోజుకైతే వీడియో. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందని చెప్పేసి ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.